ఇప్పుడు బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తున్నాం. మనకి క్లయింట్కి లీగల్ ప్రూఫ్ ఆఫ్ ద డాక్యుమెంట్. సో మనం బ్లూ ప్రింట్లో ఏం చేస్తున్నాం? సో జనరల్ లెడ్జర్ ప్రాసెస్ చేస్తున్నాం. క్లయింట్కి ఈరోజు జనరల్ లెడ్జర్ అకౌంటింగ్లో ఇక్కడ ఈరోజు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళ పేర్లే రాయాలి. అందరి పేర్లు రాసేయకూడదండి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో యాజ్ ఈజ్ అనాలిసిస్లో అందరూ అటెండ్ అవుతారు. 2B అనాలిసిస్లో జిఎల్ స్పెషలైజేషన్ యూజర్స్ అటెండ్ అవుతారు. వాళ్ళ నేమ్సే రాయాలి, వాళ్ళకే మెయిల్ చేయాలి. CC2 ప్రాజెక్ట్ మేనేజర్. సో ఈరోజు వచ్చి మనం డిస్కస్ చేసింది డిఫైన్ డాక్యుమెంట్ టైప్. డిఫైన్ డాక్యుమెంట్ టైప్. జిఎల్లో డాక్యుమెంట్ టైప్ SCA. డిఫైన్ పోస్టింగ్ కీస్. పోస్టింగ్ కీస్. సో మనకి డెబిట్ అంటే 40, క్రెడిట్ అంటే 50. డిఫైన్ పోస్టింగ్ కీస్. డిఫైన్ ఓపెన్ అండ్ closing. Define open and open posting period variants. Open posting period variant. Then open and closing period variant. Closing period variant. Maybe మన క్లయింట్ వచ్చి సిటీ బ్యాంక్ కాబట్టి సిటీ బ్యాంక్ వేరియంట్. మేబీ సిటీ బ్యాంక్ వేరియంట్. ఏదో ఒక నేమ్ మనం ఇక్కడ ఏదైతే నేమ్ తీసుకున్నాం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో అదే తీసుకుంటాం. ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇక్కడ మనం డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ వేరియంట్ నేమ్ తీసుకున్నాం కదండి, డాక్యుమెంట్ టైప్. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ సిపి తీసుకున్నాం, అదే ఇవ్వాలండి. ఇక్కడ ఏది పడితే అది ఇవ్వకూడదు. ఓపెన్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. దెన్ డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్. డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ ఎందుకు ఉపయోగపడుతుందండి? ఏ జిఎల్ మాస్టర్స్ చేయాలన్నా, జిఎల్ పోస్టింగ్స్ చేయాలన్నా, జిఎల్ పోస్టింగ్ చేస్తున్నప్పుడు ఒక డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, అదే డాక్యుమెంట్ నెంబర్ రేంజ్. ఇంటర్వల్ ఎంత? 1 to 10,000 అండి. ఇలా మనం ఏదైతే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో చేసామో అది తీసుకుంటాం.